యూట్యూబర్ హర్ష సాయికి సంబంధించి పోలీసులు ముమ్మరంగా గాలింపు జరుపుతున్నారు. అయితే నిన్న యూట్యూబర్ హర్ష సాయి పైన బిగ్ బాస్ ఫేమ్ ఆమెకు ఒక కంప్లైంట్ నమోదు చేశారు. ఆమెని లైంగికంగా వేధించినట్టు కూడా హర్ష సాయి పైన నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో హర్ష సాయి పైన ఆయన తండ్రి పైన కూడా ఆమె యువతి ఫిర్యాదురాలు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఎక్కడున్నారు ఏంటి అనే దానిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు హర్ష సాయి కోసం గాలింపులు చేపడుతున్నారు. అయితే తాజాగా నిన్న సాయంత్రం హర్ష సాయి ఒక ఆడియోని రిలీజ్ చేశారు. ఆడియోని రిలీజ్ చేసి బాధితురాలు ఎవరైతే ఉంటారో బాధితురాలికి సంబంధించి అలాగే హర్ష సాయికి సంబంధించి జరిగినటువంటి ఫోన్ సంభాషణ కూడా బయట పెట్టారు. ఈ ఫోన్ సంభాషణలో మాత్రము కేవలం అంటే యువతికి సంబంధించి ఆమె మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, యువతికి సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్ మాత్రమే బయట పెట్టారు. అయితే దాంట్లో కూడా ఒక 4-5 ఆడియో కాల్స్ని కలిపి కొంత ట్రిమ్ చేసి అంటే హర్ష సాయికి ఫేవరబుల్గా ఉందని చెప్పేసి లేదంటే యువతని బ్లేమ్ చేసే విధంగా ఉండేటట్టు ఒక ఆడియోని క్రియేట్ చేసి ఆడియోని మాత్రం బయటపెట్టారు. ఈ ఆడియోని బయటపెట్టినటువంటి నేపథ్యంలో నిన్న హర్ష సాయికి సంబంధించినటువంటి కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఆయనతో పాటు ఉండేటువంటి కొంతమంది యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఆడియోని విపరీతంగా వైరల్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియాలో ఈ ఆడియోని పెట్టేసి యువతది అంటే బాధితురాలదే పూర్తిగా తప్పు అనే విధంగా హర్ష సాయిని సేవ్ చేసే విధంగా కూడా ఈ ఆడియో కనిపిస్తుంది. అయితే ఇది నిజమా కాదా అనేది పక్కన పెడితే మాత్రము బాధితురాలు చెప్తున్నటువంటి మాట మాత్రం చూస్తే ఖచ్చితంగా హర్ష సాయి ఇది ఖచ్చితంగా తను కుట్ర చేసే విధంగా కావాలని చెప్పేసి తనను బ్లేమ్ చేసే విధంగా ఈ ఆడియోని రిలీజ్ చేశారంటూ కూడా బాధితురాలు చెప్తుంది. అయితే బాధితురాలు చెప్తున్నటువంటి కొన్ని ప్రధాన అంశాలు చూసుకుంటే హర్ష సాయికి తనకి మధ్య ఒక స్నేహం ఏర్పడింది. స్నేహం ఏర్పడినటువంటి నేపథ్యంలో కొంతకాలం పాటు మేము సహజీవనం చేశాము. సహజీవనం చేసినటువంటి తరుణంలో చాలాసార్లు హర్ష సాయి నా మీద లైంగికంగా వేధించారు, నాకు మత్తు పదార్థాలు ఇచ్చి నా మీద లైంగిక దాడులు కూడా చేశారంటూ కూడా బాధితురాలు చెప్తూ వచ్చింది. దాంతోపాటు ఆ తర్వాత ఇద్దరు కొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆ ప్రపోజల్ పెట్టినటువంటి తరుణంలో హర్ష సాయి దానికి అంగీకరించినట్టు దాంతోపాటు 2 కోట్ల రూపాయలను ఆమె దగ్గర నుంచి కూడా తీసుకున్నట్టు యువతి తెలుపుతూ వస్తుంది. దీంతోపాటు హర్ష సాయితో పాటు ప్రస్తుతం ఆ యువతి తండ్రి పైన కూడా కేసు పెట్టింది. తండ్రి పైన కూడా ఈ విషయము తన తండ్రికి కూడా తెలుసు అని చెప్పేసి తన తండ్రి చాలాసార్లు మాట్లాడాలని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ప్రేమ గురించి కూడా తన కుటుంబానికి తన ఫాదర్కి తెలుసు అని చెప్పేసి కూడా బాధితురాలు చెప్తూ ఉంది. అయితే ఇప్పుడు మాత్రము హర్ష సాయి రిలీజ్ చేసినటువంటి ఆడియో చూస్తే మాత్రం ఎక్కడా కూడా వీళ్ళిద్దరు జరిగినటువంటి సంభాషణలు కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఎవరైతే బిగ్ బాస్ ఫేమ్ ఉన్నారో ఆ యువతి మాట్లాడినటువంటి మాటలు మాత్రమే ఎక్కువగా హై ప్రియారిటైజ్ చేస్తూ ఆ మాటలకు మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ హర్ష సాయి సంబంధించినటువంటి మాటలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హర్ష సాయికి సంబంధించిన అభిమానులు కానివ్వండి, హర్ష సాయికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కానివ్వండి, లేదంటే ఆయనతో పాటు పనిచేసినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, బాధితురాలది తప్పు అనే విధంగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఎవరిది కోణం ఎవరిది రైట్ అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి హర్ష సాయి తీసుకున్న తర్వాత అంటే హర్ష సాయిని అరెస్ట్ చేసిన తర్వాత దానికి సంబంధించి ఏంటి ఇబ్బంది అంటే వీళ్ళు బాధితురాలు ఫిర్యాదు చేసినటువంటి అంశాలు ఇవి, మీరు దానికి ఎలా సమాధానం ఇస్తారని చెప్పేసి హర్ష సాయి దగ్గర పోలీసులు ఆన్సర్ తీసుకోవాల్సి ఉంది. అయితే పోలీసులు మాత్రం తీవ్రంగా హర్ష సాయి కోసం గాలిస్తున్నట్టు తెలుస్తుంది. హర్ష సాయి ఎక్కడ ఉన్నారు అనేటువంటి ఆచూకీ మాత్రం ఇప్పటి వరకు తెలియదు. కేవలం ఆయన మీద ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఆయన హైదరాబాద్లో ఉన్నటువంటి ఆయన ఉండేటువంటి ఒక నివాసానికి వెళ్ళారు. అక్కడ వెతుకులాట చేసినప్పటికీ కూడా ఎక్కడా కూడా హర్ష సాయికి సంబంధించినటువంటి అడ్రస్ దొరకలేదు. అయితే ఆయన చెన్నైలో కానీ బెంగళూరులో కానీ ఉండొచ్చు అనేటువంటి ఒక అనుమానాల నేపథ్యంలో ఒక స్పెషల్ టీం అక్కడ కూడా వెళ్ళి హర్ష సాయి కోసం గాలింపులు కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా హర్ష సాయికి సంబంధించి ఏదైతే ఈ బాధితురాలి వివాదం బయటకు వచ్చిన తర్వాత ఆయన పైన ఫోక్సో చట్టం కింద వర్తిస్తుందంటూ కూడా చెప్తూ వస్తున్నారు. దాంతోపాటు 3 సెక్షన్ల కింద హర్ష సాయి పైన కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి హర్ష సాయిని కూడా అరెస్ట్ చేస్తామంటూ కూడా నార్సింగి పోలీసులు చెప్తూ వస్తున్నారు. అయితే ఈ వివాదం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ వివాదం అంటే గతంలో ఏదైతే కొద్ది రోజుల క్రితము జానీ మాస్టర్కి సంబంధించినటువంటి వివాదం చూస్తూ వచ్చాము. జానీ మాస్టర్ తన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పైన లైంగికంగా వేధింపులకు సంబంధించి ఆయన ఆరోపణలు ఎదుర్కోవడం, ఆ తర్వాత దాన్ని అంగీకరించిన తర్వాత పోలీసు జైలుకి వెళ్ళిన తర్వాత 4 రోజుల కస్టడీకి ఇవ్వడం కూడా ఇవన్నీ మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు ఈ హర్ష సాయి ఇన్సిడెంట్కి సంబంధించి హర్ష సాయి పరిస్థితి ఎలా ఉంటుంది, ఖచ్చితంగా పోలీసులు విచారణ చేసిన తర్వాత హర్ష సాయికి ఎలాంటి శిక్ష విధిస్తారు, ఆయన కూడా జైలుకి పంపించి రిమాండ్కి ఏమైనా ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్స్గా మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు నమోదవడంతో ఇప్పుడు కొత్తగా చాలామంది భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా వస్తుంది. అయితే దాంతోపాటు ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రత్యేక చట్టాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి అందరూ భావిస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద మా ఇండస్ట్రీ కానివ్వండి
కానివ్వండి, అలాగే ప్రభుత్వం కూడా ఒక ముందు ఆలోచనకు వచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని కూడా తీసుకురావాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక అంతేకాకుండా మా అసోసియేషన్కి సంబంధించి కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇప్పటికే చాలామంది పెద్దలు నిర్వహించినట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా త్వరలోనే ఈ మహిళలకు సంబంధించిన భద్రతమైన కూడా ఒక కమిటీని నిర్వహించి ఇలాంటి ఏమన్నా జరిగితే ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి ఇబ్బందులు ఏమైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా వెంటనే చర్యలు తీసుకునే విధంగా చూసేలా ఉండాలని చెప్పేసి కూడా ఒక చట్టాన్ని కూడా తీసుకురాబోతుంటే అర్థమవుతుంది. అయితే ముఖ్యంగా ఈ హర్షసాయి అంశానికి సంబంధించి గతంలో ఆయన మీద చాలా అభియోగాలు వచ్చాయి. ఏదైతే బెట్టింగ్ యాప్లకు సంబంధించిన ప్రమోషన్కి సంబంధించి కానివ్వండి, లేదంటే కొంత మార్కెటింగ్ ప్రమోషన్ అంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా ఆయన వాటిని ఖండిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు తాజాగా ఈ యువతికి సంబంధించి ఈ యువతి చేసినటువంటి ఫిర్యాదులకు సంబంధించి చూస్తే మాత్రం హర్షసాయి నుంచి అటువంటి రియాక్షన్ రావటం లేదు. కేవలం నిన్న వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణకు సంబంధించినటువంటి ఒక ఆడియో కాల్ను మాత్రమే రిలీజ్ చేశారు. ఆ ఆడియో కాల్ కూడా హర్షసాయికి ఫేవర్గా ఉండటంతో ఆ బాధితురాలు దాని మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. వీటన్నిటికీ ఒక క్లారిటీ రావాలన్నా, ఒక సొల్యూషన్ రావాలన్నా కూడా హర్షసాయిని పట్టుకున్న తర్వాత ఆయన్ని విచారణ చేసిన తర్వాత నిర్ధారణ పోలీసులు మాత్రమే చేయాల్సి ఉంటుంది. కాబట్టి పోలీసులు దీని మీద ఎలాంటి ఛేదింపు చేస్తారు, కేసుకు సంబంధించి ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది కూడా తెలియాల్సి ఉంది.